హాయ్, హలో, నమస్తే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? తిరుపతికి. ఎందుకు వెళ్తున్నాం తిరుపతికి? జుట్టు ఇవ్వడానికి. ఎవరి జుట్టు? వెంకటేశ్వర స్వామికా? ఎవరి జుట్టు ఇద్దాము? జుట్టు. నీ జుట్టేనా ఇద్దామా? నీది నాన్నది? విన్నారు కదా, మేమైతే తిరుపతికి వెళ్తున్నాము ఆన్య వెంట్రుకలు ఇవ్వడానికి అని చెప్పి. ఫస్ట్ టైం అనమాట పుట్టినప్పటి నుంచి. ఇప్పుడైతే క్యాబ్లో ఉన్నాము, కాచిగూడ కూడా రీచ్ అయిపోయినాము రైల్వే స్టేషన్కి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాం టికెట్స్. మేము ముగ్గురమే వెళ్తున్నామేమో అని అనుకోకండి, క్యాబ్లో ముగ్గురినే చూసి మేము ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. అందరం డైరెక్ట్ రైల్వే స్టేషన్లో కలుద్దాము అని చెప్పి మేము ఇంటి నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ ఆన్య ట్రాలీని చూసి నేను మస్తు ఎక్సైట్ అవుతుండే, నేనే పుష్ చేస్తా, నేనే లాక్కొస్తా అని చెప్తే సర్లే అని చెప్పి దానికి ఇచ్చినాము. దానికి లాగడానికి రావట్లేదు కానీ ఏదో ట్రై చేస్తుంది. ట్రైన్ ఇక్కడ నుంచే అంటే కాచిగూడ నుంచే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మా మమ్మీ డాడీ అత్తయ్య మామయ్య ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారనమాట మా కోసం వెయిట్ చేస్తూ. వాళ్ళతో పాటు మా రోహిణి వాళ్ళ అత్తమ్మ కూడా ఆల్రెడీ ట్రైన్లో ఉంది, మా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చరణ్ మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతుండే, అప్పుడే మా అన్నయ్య రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాడు. వీళ్ళందరితో పాటు మా చెల్లె సంతు అండ్ మా వదిన పిల్లలు అండ్ రోహన్ కూడా రావాల్సింది, సమ్హౌ మిస్ అయిందనమాట. సో ఫైనల్గా మేము మా ట్రైన్ దగ్గరికి అండ్ మా కంపార్ట్మెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. వాళ్ళు అక్కడ అద్దంలో నుంచి కనిపిస్తుండే ఆని అక్కడ అదిగో అమ్మమ్మ నానమ్మ అని చెప్పి పిలుస్తుంటే వాళ్ళకి వినిపించట్లేదు. హాయ్, సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. పిన్ని హాయ్. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? డాడీ హాయ్ చెప్పు. సే హాయ్ అంట అత్తే చెప్తారు. మామయ్య హాయ్ చెప్పండి. సో చూసిరు కదా, ఇంతమంది వెళ్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు ఉండే. ఇంతమంది వెళ్ళినాక ఫన్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది కదా, మేము కూడా అట్లే ఫుల్ నవ్వుకుంటుండే అనమాట. అండ్ ఇట్లా ఎక్కంగానే స్టార్ట్ అయిపోయింది, ఇంకా తినడం మొదలు పెట్టేసినాము. మా అత్తయ్యనేమో సిద్దిపేట నుంచే చపాతీస్ తీసుకొచ్చిండే అండ్ నేను ఇక్కడ నుంచి కర్రీ చేసుకొని తీసుకెళ్ళిన. మా అమ్మ అండ్ పిన్ని కూడా చాలా స్నాక్స్ తీసుకొచ్చిర్రు, అన్ని టేస్ట్ చేసినాము. మా అమ్మనేమో సకినాలు తీసుకొచ్చింది, నాకు మస్తు ఫేవరెట్. అండ్ పిన్ని ఏమో బాయిల్డ్ వేరుశెనక్కాయలు, అదే మా తెలంగాణలో పల్లికాయలు పట్టుకొచ్చింది, మస్తు ఇష్టం నాకైతే. నాకు ట్రైన్ జర్నీ అయినా బస్ జర్నీ అయినా ఏ జర్నీ అయినా నాకు కొంచెం మేత కావాల్సిందే. నాకు ఆ టైం పాస్ అయినా లేకపోతే ఏం తోచదో నాకు తెలియదు కానీ కొంచెం చిప్స్ ప్యాకెట్ అవి ఇవి నేను ఎక్కువ స్నాక్స్ తీసుకెళ్తా. కొంచెం ఫస్ట్ టైం తిరుపతి ట్రైన్లోనే నేను తక్కువ తిన్నది అని అంటే జనరల్గా అయితే తింటూనే ఉంటా. నాతోని ఎంతమంది కనెక్ట్ అవుతారు, ఎంతమందికి ట్రావెలింగ్లో స్నాక్స్ కావాల్సి వస్తుందో నాకు కింద కామెంట్ చేయండి పక్కాగా. ఇంకా ఫైనల్గా మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాము. నేను ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు, ఎర్లీ మార్నింగ్ దిగినాం కాబట్టి నిద్ర ఉండే ఫుల్గా. ఆన్యన్ అయితే ఇంకా పడుకొనే ఉండే అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా అయిన తర్వాత నేను షూట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమందరం పైకి అయితే వెళ్తున్నాము తిరుమలకి. మా పిన్ని వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము కార్స్ కూడా ఆల్రెడీ ముందే మాట్లాడి పెట్టుకున్నాం అనమాట, వచ్చిన తర్వాత మాకు పెద్ద ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి. ఇక్కడ అందరికీ తెలిసింది తిరుమలకి వెళ్ళే వాళ్ళందరికీ లగేజ్ చెకింగ్ అవుతుంది, సెక్యూరిటీ చెకింగ్ అవుతుంది పైకి వెళ్ళే ముందు అని చెప్పి. దానికోసమే ఇక్కడ ఆగినాము. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము పైకి అయితే స్టార్ట్ అయిపోయినాము 2 కార్లలో. దారిలో ఆన్య కూడా లేచింది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే ఒక ఇడ్లీ పార్సల్ పెట్టుకున్నాము. అది ఎప్పుడు లేచి ఆకలి అంటుందో తెలియదు కదా, ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి ముందే ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. పైకి వెళ్ళేదాకా అది ఆగకపోవచ్చు, చెప్పలేం కదా అని చెప్పి. సో ఫైనల్గా మేమైతే పైకి ఎక్కుతున్నాము.
నేను తిరుమలకి వెళ్ళక 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ ఎగో వెళ్ళిన. కానీ యూట్యూబ్‌లో ఈ మధ్య చాలా సార్లు చూసిన. తిరుమలకి వెళ్ళేటప్పుడు కొండపైకి ఎక్కేటప్పుడు ఒక దగ్గర ఒక ప్లేస్‌లో కొండ వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తది. సైడ్ యాంగిల్‌లో ఉన్న దేవుడిలా కనిపిస్తది అని చెప్పి. ఆ ప్లేస్ ఎక్కడనో కనిపెట్టి చూద్దాము అని చెప్పి నేను ఇదంతా రికార్డ్ చేసిన. ఫైనల్‌గా ఒక ప్లేస్‌లో సేమ్ అట్లానే కనిపించింది. అదే ప్లేస్ అది. ఇంకా ఆగి మరీ చూసి రికార్డ్ చేసుకున్నా. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే నిజంగా సైడ్ యాంగిల్‌లో అంటే కిరీటం, వెంకటేశ్వర స్వామి అండ్ ఆభరణాలు కూడా ఉన్నట్టు కనిపించినాయి అనమాట. నిజంగా ఎంత మంచిగా అనిపించిందో చూసిన తర్వాత. ఇంక అక్కడ చూసేసి మేము పైకైతే వెళ్ళిపోయినాము. మేము పైకి వెళ్ళింది మండే రోజు వెళ్ళినాము. మండే రోజు వెంట్రుకలు తీయించుకొని ట్యూస్డే రోజు మార్నింగ్ దర్శనం అని ప్లాన్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో ఇంకా పైకి వెళ్ళగానే చరణ్ టికెట్స్ అండ్ అకామిడేషన్ అవన్నీ ఫార్మాలిటీస్ అవన్నీ చూసుకుందామని చెప్పి లోపలికి వెళ్ళిండు చరణ్ అండ్ మా అన్నయ్య. నేను మా డాడీ అండ్ ఆన్యనేమో కార్లోనే వెయిట్ చేస్తుండే అనమాట వాళ్ళ కోసం అని చెప్పి. మేము తిరుమలకి వెళ్ళే ముందు కనుక్కుంటే బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి, ఎక్కువ రష్ ఏమి ఉండరు అని చెప్పారనమాట. కానీ మేము అక్కడికి వెళ్ళి చూస్తే అసలు మామూలుగా లేరు జనాలు మాత్రం. జస్ట్ విఐపి టికెట్స్కే 3000+ మెంబర్స్ వచ్చిర్రు. ఆ రోజు చాలా రష్ ఉండే ట్యూస్డే దర్శనంకి మాత్రం. కానీ ఎంత రష్ ఉన్నా ఏం జరిగినా మాకు దర్శనం మాత్రం చాలా మంచి జరిగింది. మాకేమో కార్లో కూర్చుంటే బోర్ వస్తుంది అండ్ చరణ్ అండ్ మా అన్నయ్యకి ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్తే వెదర్ బాగుంది, చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి కదా అని చెప్పి మేము బయటకు దిగి కాసేపు అట్లా టైం స్పెండ్ చేసినాము. అండ్ ఇంకా అక్కడి నుంచి అందరం లంచ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఈ రెస్టారెంట్ ఏంటో పేరు అస్సలు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఆలోచిస్తుంటే, కానీ యాంబియన్స్ మాత్రం మస్తు ఉంది. ఫుడ్ కూడా యాంబియన్స్కి తగ్గట్టే నెక్స్ట్ లెవెల్ ఉండే. మంచి ఆకలి మీద వెళ్ళినాం కదా, కడుపు నిండా తిన్నాం అనమాట. ఇది చూసి ఇది ఏ రెస్టారెంటో మీకు ఎవరికైనా తెలిస్తే నా కింద కామెంట్ చేయండి. నాకైతే పేరు అస్సలు గుర్తు రావట్లేదు. ఒకవేళ గుర్తు వస్తే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా ఆనియన్ వెంట్రుకలకి తీసుకొచ్చేసినాం అందరము. అసలు చూడండి ఎంత పెద్ద జుట్టు. దానికైతే జుట్టు అంటే పిచ్చి, చాలా ఇష్టము. నేను ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి దాన్ని ప్రిపేర్ చేస్తున్నా గుండు చేసుకోవాలి అని. ఇప్పుడు అది గుండు చేసుకోవడానికి సపోర్ట్ చేసిందా, ఏడ్చిందా అండ్ మా దర్శనం ఎట్లా జరిగింది అనేది నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా. అంతవరకు నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో దట్ నేను బ్లాగ్ పెట్టంగానే మీకు అప్డేట్ వస్తుంది. అండ్ అంతకంటే ముందు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.